తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్. సార్ నమస్తే సార్. నమస్కారం. చాలా థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు కూడా పేషెంట్స్కి అందుబాటులో ఉండి వాళ్ళ పరిష్కార మార్గాలన్నీ అంటే వాళ్ళకి చూపిస్తున్నందుకు ముందుగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇటీవల మాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది ఒక పేషెంట్ నుంచి. అంటే అతని బాల్యం నుంచి అంటే దాదాపుగా ఒక 8వ తరగతి నుంచి అతను హస్తప్రయోగం చేస్తున్నానని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే హస్తప్రయోగం చేసేటప్పుడు ఇంతకుముందు అతని సైజ్ బాగా ఉండేదంట, ఇప్పుడు చాలా తగ్గిపోయింది అండ్ తొందరలోనే పెళ్లి చూపులు చూస్తున్నారు, పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఏంటి అంటే 8వ తరగతి నుంచి హస్తప్రయోగం చేస్తున్న అబ్బాయి ఇప్పుడు సైజ్ గురించి ఆలోచిస్తున్నాడు. సో దీనికి ఏమన్నా పరిష్కార మార్గాలు యునాని మెడిసిన్లో ఉన్నాయా? అతను ఏం చేస్తే ఇప్పుడు మంచిది అనేది ఒకసారి వివరిస్తారా సార్? టీవన్ టీవీ ప్రేక్షకులకు కోటి వందనాలు. ఇవాళ మా టాపిక్ అంటే ఈ క్వశ్చన్ చాలామందికి ఒక మంచి సందేశం వెళ్తుంది అనుకుంటాను. అవును ఇప్పుడు ఎయిత్ అంటే ఏజ్ ఎంత ఉంటుంది? ఒక 12 సంవత్సరాలు ఉంటాయి సార్ కదా. 13 to 19 ఈ వయసుకు టీనేజ్ అంటారు కదా. ఈ ఏజ్లో మన బాడీ గ్రోత్ అవుతుంటుంది. అలాగే మన బాడీలో జననాంగాలు మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉన్నాయే, అంగము, బీజకోశాలు, ఈ అభివృద్ధి చెందుతుంటాయి. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అభివృద్ధి చెందుతుంటాయి, అంటే డెవలప్ అవుతుంటాయి. ఏ వయసులో, ఏ దశలో? 13 to 19. ఇప్పుడు అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, ఎప్పుడు రాంది ఆమెకు వెన్సెస్ వస్తుంది. బాబుకి ఎప్పుడు రాంది ఇక్కడ వీర్యం వస్తుంటుంది, ఇక్కడ ప్రాస్టేట్ గ్లాండ్ యాక్టివ్ అయిపోతుంది. వాడికి తెలిసి తెలియని వయసులో ఏం చేస్తాడు? కొందరు నేర్పిస్తారో లేదంటే సోషల్ మీడియా ప్రభావము ఏదో ఒక రకంగా హస్తప్రయోగం అనే చూసి ట్రై చేస్తాడు, చేసుకోవడం మొదలు పెడతాడు. అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఏజ్ ఎందుకు ఫిక్స్ చేసింది? 21 తర్వాత పెళ్లి చేసుకో, సెక్స్ అనే కార్యము ఒక పని అనేది 21 తర్వాత నీ బాడీ మొత్తం అభివృద్ధి చెందుతుంది, నీ బాడీ కూడా స్ట్రెంత్గా ఉంటుంది, గట్టిగా ఉంటావు, నువ్వు సెక్స్ పనికి వస్తావు అని గవర్నమెంట్ కూడా 21 ఏజ్ పెట్టింది అబ్బాయిలకు. సెక్స్ చేయకూడదు కానీ హస్తప్రయోగం చేసుకోవచ్చు అన్నట్టుగా దానికి అర్థం. వీళ్ళు టీనేజ్ నుంచి మొదలు పెడతారు. అప్పుడు ఎదిగే వయసు, అంగం పెద్దగా అయ్యే వయసులో ఆ పెద్ద కాకుండానే ఆపేస్తుంటాడు, కొట్టి 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 కొట్టుకొని అసలు అది అభివృద్ధి చెందదు. అంగము ఎంత ఎదగాలో, దానికి ఎంత దాంట్లో గ్రోత్ అవ్వాలో అంత గ్రోత్ అవ్వనే అవ్వదు. ఎందుకంటే అసలు చేయకూడని వయసులోనే హస్తప్రయోగం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా దగ్గర అయితే మీరు ఇప్పుడు 13 ఇప్పుడు అంటున్నారు కదా, 12, 13 మా దగ్గర పిల్లలకు పట్టుకొస్తున్నారు అమ్మ నాన్నలు. 15, 16 నుంచి సెక్జువల్ లైఫ్ కూడా మొదలు పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేసి హస్తప్రయోగం చేస్తాడో, ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది, యునాని సైన్స్ ఎప్పుడో చెప్పింది, అంగం ఆకారం పాడైపోతుంది. ఫస్ట్ చాలా సున్నితమైంది ఈ ఆర్గన్. దీంతో మూత్రం పోయాలా లేదా భార్యతో సెక్స్ చేసుకోవాలా, అంతే. అండర్వేర్లో పెట్టుకోవాలా లేకుంటే యోనిలో పెట్టాలా, చేతులు మాత్రం పెట్టుకోద్ది. ఇది చేతిలో పెట్టుకుంటే మాత్రం దీని పరిస్థితి ఆగమాగం అయిపోతుంది. ఆగం అంటే ఏంటిది? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎదిగే వయసులో ఒక తండ్రి బాధ్యత. నేను అంటాను, యుక్త వయసులో ఏమన్నా ఒక బాబు, ఒక కొడుకు పాడయ్యాడు అనుకోండి, ఒక యువకుడు పాడయ్యాడు అనుకోండి, దాంట్లో తండ్రి పాత్ర ఉంటుంది. ఎట్లాంటిది? ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది అనుకోండి, అమ్మ చెప్తుంది, అమ్మ నెలసరి వస్తుంది, నెలకొకసారి బట్ట పెట్టుకోవాలి అని చెప్తుంది. తండ్రి ఒకసారి వీర్యం వచ్చేటప్పుడు బాబుకు, నాన్న ఫ్రెండ్స్ కలిసి నేర్పిస్తారు హస్తప్రయోగం లాంటిది, లేకుంటే వ్యభిచారం లాంటిది కొన్ని నేర్పిస్తారు, అలా చేయకూడదు నాన్న అని ఒక తండ్రి బోధించాలా, గైడ్ చేయాలి. చేయడు. ఈ ఫ్రెండ్స్ దొరుకుతారు కదా, ఈ ఫ్రెండ్స్ ఏదో నేర్పించే వరకు ఆ చెడు వ్యసనానికి బానిస అయిపోతాడు. అమ్మ నాన్నకు తెలియదు, ఎక్కడో బాత్రూంలో బెడ్రూమ్లో కూర్చొని ఏకాంతంలో చేస్తూనే ఉంటాడు. పెళ్ళి అయ్యే వరకు చేస్తే పెళ్ళి అయ్యే వరకు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అంగం చిన్నగా అయిపోయి సెక్స్ పనికి రాకుండా, దాంట్లో అసమర్థత అంటే సామర్థ్యం తగ్గిపోవటం అన్నీ. అప్పుడు నాన్నకు తెలుస్తుంది, ఒరే నా కొడుక ఇంత చేసుకున్నాయంటారా మాకు తెలియదు అంటే, మీకు తెలియపడి చేస్తాడా, చెప్పి చేసుకుంటాడా? నేను ఏమంటానంటే, ప్రతి తండ్రి, ప్రతి నాన్న 13 years నుంచి 23 years వరకు ఒక కొడుకుని మంచిగా చూసుకున్నాడు అనుకోండి, ఎక్కడ కూర్చుంటున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎవరెంబట తిరుగుతున్నాడు, ఎవరితో పడుకుంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఫ్రెండ్స్ ఎవరు అని వాడి మీద ఒక కన్ను, డేగ కన్ను అంటారు చూడు, ఆ కన్ను పెడితే ఎలా ఎడ్యుకేషన్ ఎలా సాగుతుంది? ఈ 10 సంవత్సరాల్లో మంచి ఎడ్యుకేషన్, ఆడు ఐఏఎస్కి ఐపీఎస్కి వెళ్ళొచ్చు, మంచి డాక్టర్ ఇంజనీర్ కావచ్చు, మంచి సైంటిస్ట్ కావచ్చు,
నాన్న ఈ 10 సంవత్సరాలు అడుగు చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా ఏ సమస్య రాకుండా ఉంటుంది. ఒక తండ్రి ఈ 10 సంవత్సరాలు చూసుకున్నాడు అనుకో, రాబోయే జీవితంలో దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు రావు, సామాజిక జీవనంలో రావు, ఫైనాన్షియల్ జీవితంలో కూడా రావు. ఈ 10 సంవత్సరాలు గాడికి వదిలిపెట్టాడు తండ్రి అంటే, తండ్రి ఏదో కొట్టిండు తిట్టిండు కాదు, అసలు నిర్లక్ష్య ధోరణి, సంతానం పట్ల, కొడుకుల పట్ల, బిడ్డల పట్ల నిర్లక్ష్య ధోరణి. ఇప్పుడు ఒక భూమిని మనం ఒక భూమి ఉందనుకో, దానికి బంజర్ చేయాలంటే దాని మీద యాసిడ్ వేయాల్సిన అవసరం లేదు, దాన్ని నీళ్ళు వేయడం మానేసేయండి, దాటి వైపు చూడండి, అది బంజర్ అయిపోతుంది. సంతానం వైపు సరిగా తండ్రి చూడకపోతే కొడుకు వైపు, అమ్మాయిలు అంటే అమ్మ ఆధ్వర్యంలో ఉంటారు, చెప్పినట్టు ఉంటారు, అమ్మ చూసుకుంటుంది. ఈ అబ్బాయిలకు ఉండదు. ఈ అబ్బాయిలు ఏకాంతం ఉన్నప్పుడు భూత్ సినిమాలు చూడటం, హస్తప్రయోగం చేయటం, హోమోసెక్సువల్ చేయటం చాలా ఉంటాయి. తెలిసేలోగా ఇప్పుడు మా దగ్గర చాలామంది ఈ మధ్యకాలం చాలా సంవత్సరాల నుంచే పెళ్ళిళ్ళై తెగతెంపులై పెళ్లి కొడుకులకు కొట్టుకుంటూ తీసుకొస్తారు మా దగ్గర. ఈడు 1.5 పెట్టి పెళ్లి చేసాం సార్, ఈడు సెక్స్ కారుడు గాడు, ఈడు నపుంసకుడు, ఈడు తేడగాడు, వీడికి పెళ్లి మా అమ్మాయికి ఇచ్చినాం, 1.5 ఖర్చు అయింది, ఇప్పుడు వీడు సెక్స్ పనికి రాకుండా అవుతున్న వాళ్ళు కొట్టుకుంటూ వస్తారు. అంతవరకు వచ్చే వరకు ఎందుకు చూసుకోవాలి? సరే తండ్రి చూడలేదు అనుకో, ఈడైనా ఇది మంచిదా కాదా, ఇది చేయాలా చేయకూడదా? అంగం సైజ్ కాదండి, సెన్సేషన్ కూడా పాడైపోతుంది, అంగం వంకరైపోతుంది, చిన్నగా అయిపోతుంది, పల్సగా అయిపోతుంది, గర్తు కూడా తగ్గుతుంది, లెంత్ కూడా తగ్గుతుంది. ఎదిగే వయసులో నోట్లో పెట్టడం, ఓరల్ సెక్స్ చేయడం, ఇంకా మలం ద్వారా సెక్స్ చేయడం, హోమోసెక్సువాలిటీ, హస్తప్రయోగము, భూతు సినిమాలు, బోర్ల పడుకుని అంగానికి బెడ్తో ఆ పిల్లోస్లో పొక్కేసి రంధ్రం వేసి దాంట్లో కొట్టడం, ఏదేది చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. జంతువులతో సెక్స్, ఎనిమల్ సెక్స్ చేస్తున్నారండి. చాలా కేసులు మా దగ్గర, వింత కేసులు, ఎప్పుడు వినని కేసులు చూస్తున్నాం మేము. నా లైఫ్లో 31 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం దాదాపు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన కేసులు మరీ ఘోరంగా ఉంటున్నాయి. కోవిడ్ తర్వాత ఎక్కువైనట్టు మరి. అంటే ఇంత విచ్చలవిడిగా వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఫస్ట్ ఆ ప్రభావం ఎవరి మీదో కాదు, మన శరీరం మీద పడుతుంది. మన సెక్స్లో హార్మోన్స్ తగ్గుతాయి, మన సైజ్ తగ్గుతుంది, మన సెక్స్లో టైం తగ్గుతుంది, మన వీర్యం తగ్గుతుంది, వీర్యం సిస్కాసిటీ తగ్గుతుంది, సిమన్ క్వాంటిటీ క్వాలిటీ, దాంట్లో ఉన్న కణాలు తగ్గుతాయి, సంతానం లేని సమస్య తలెత్తుంది, సెక్స్ సరిగా చేయలేం, భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవే, సెక్స్ సరిగా జరగనప్పుడు అన్యోన్యత తగ్గిపోతుంది, మనస్పర్ధాలు పెరిగిపోతాయి. తొడ సంబంధం 90 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తొడ సంబంధం లేనప్పుడు సత్సంబంధం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఈ సమస్యలన్నీ తగ్గుతుంది. నూతన జంటలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అంతే, నో మ్యాటర్ మీటర్ లేదు, మ్యాటర్ లేదు. ఇది ఎందుకు అవుతుంది? తెలిసి తెలియని వయస్సులో ఇలా చేయడం వల్ల అవుతుంది. నేను అందరికి చెప్పేది అంటే హస్తప్రయోగము ఫస్ట్ తెలుసుకోవాలా, ఇది నార్మలా అబ్నార్మలు, ఇది ప్రకృతికి భిన్నము, ఇది చేయకూడదు, ముమ్మడికి చేయకూడదు. అంతే. అంగం యోని కోసం సృష్టించాడు దేవుడు. మా దగ్గర చాలామంది వస్తారు, సార్ నేను కొట్టుకుని నా అంగం అంతా పాడైపోయింది సార్, నా తలరాత, నేను తలరాత కాదనైనా ఇది చేతిరాత. ఈ తలరాత కాదు, చేతిరాత, చేతిని పాడు చేసుకున్నాను. అందుకోసం ఇప్పటికైనా నేను యూత్కి చెప్పేది ఒకటే, బూత్ సినిమాలు చూడబాకండి, నైట్ తొందరపడుకోండి, డైలీ వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, హస్తప్రయోగం చేయబాకండి. ఇంకా వేరే రకం కూడా నేచురల్కి విరుద్ధంగా వెళ్ళి, అంటే మన ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి సెక్స్, ఇప్పుడు హోమోసెక్సువాలిటీ, ఓరల్ సెక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో, ఒక్కటి కాదు. క్వశ్చన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి సమాధానం ఇస్తాను. మీరు చూశారు కదండి, మీ ఒకవేళ హస్తప్రయోగం వల్ల మీ అంగంలో స్తంభన తగ్గినా, దాంట్లో సైజ్ తగ్గినా, దాని దొడ్డుతనం గర్త్, అది సర్కంఫరెన్స్ అంటారు, అది తగ్గినా, మీ సెక్స్ టైమింగ్ తగ్గినా, మీ వీర్యం క్వాంటిటీ క్వాలిటీ కణాలు తగ్గినా, మీకు కాన్ఫిడెన్స్ తగ్గినా, మీకు ఏ రకమైన అంగస్తంభన సమస్య ఉన్నా నాతో సంప్రదించండి. ఈ ఫోన్ మీద, స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో సంప్రదించవచ్చు. వరల్డ్ వైడ్ ఎక్కడున్నా మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే, ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఉంటే దగ్గరలో ఉండి వచ్చి చూసి నాతో కలిసి ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. యునాని వైద్యంతో సాధ్యమవుతుంది. అప్పటి వరకు సెలవు. చాలా చక్కగా వివరించారు సార్. నాకు తెలిసి యువతకి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.